హలో, నేను మీ సిఎస్ రావు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి సుమారుగా 100 డేస్ అవుతుంది. అరచేతిలో వైకుంఠం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూపిస్తున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. అసలు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కొన్ని వివాదాస్పదం అవుతున్నాయి. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? రాబోయేటువంటి రోజుల్లో దీన్ని బెంచ్ మార్క్గా తీసుకుని ఈ 100 రోజుల్ని లోక్సభ ఎన్నికలకు వెళ్ళబోతున్నారు అనే దాని మీద ఇంటరాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి లీడర్, అలాగే రాబోయేటువంటి ఎన్నికల్లో వరంగల్ ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి కూడా రెడీ అవుతున్నారు. బక్కా జడ్సన్ గారు మనతో ఉన్నారు. నమస్తే బక్కా జడ్సన్ గారు. నమస్తే. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎట్టకేలకు వచ్చిన తర్వాత దాదాపు 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీలు ఇవ్వట్లేదు, అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ కావట్లేదు అనేది మీ పార్టీ మీద ఉన్న ఒక ఆరోపణ. 6 గ్యారెంటీలో పబ్లిక్ మాకు కావాలి అని వాళ్ళు అడిగిందేం లేదు. వాటి వల్ల ఎలక్షన్ గెలిచిందని కూడా నేను అనుకోను. పూర్తిగా ఇది బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేకత పైన గెలిచింది. ఏదో ఒక దానివల్ల మేము గెలిచినామో, మేము పథకం పెట్టినామో చూపించుకోనికి మా వల్ల పథకాలు పెట్టారు. ఈరోజు ఆ పథకాల కంటే అంటే మీరు అనేటటువంటి ఈ నిరుత్సాహం అయితలే అనేది ఎందుకు ఉందనంటే, వాస్తవానికి వాళ్ళకి కావాల్సింది ఈ ఎలక్షన్లో గెలిచింది ఏంటంటే, ప్రబలిక ఆత్మహత్య తర్వాత 30 లక్షల మంది యూత్, అన్ఎంప్లాయ్ యూత్ మొత్తం వాళ్ళ ఊర్ల మీద పడి మా ఇట్లా అవుతుందేమో భయపడి వాళ్ళ తల్లిదండ్రులు ఊరోళ్ళు అందరి కాళ్ళు మొక్కి, మీరు అందుకని మీరు అబ్జర్వ్ చేయండి, రూరల్ ఏరియాలో వచ్చినట్టు ఇక్కడ రాలేదు. సో టోటల్గా మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల గురించి పబ్లిక్ ఓటేలా కేవలం కేసీఆర్ మీద వ్యతిరేకత చేశారు. వీళ్ళు సిపాయి అన్న అలా కీలక రోల్ యూట్యూబ్ ఛానల్స్ అన్న. ఓకే, మా అసలు కొంతమంది యాక్టివిటీస్, అంతేగాని ఇక మీకు దేనికి ఎవరు కూడా తీసుకోనికి లేదు. సో కారణం ఏదైనా కానీ అధికారంలోకి అయితే వచ్చారు కదా. వచ్చిన తర్వాత మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, దానికి సంబంధించి సిట్టింగ్ జడ్జి చేత విచారణ అని చెప్పేసి ఇప్పుడేదో అంటున్నారు. అసలు అడ్మినిస్ట్రేషన్ కానీ లేదంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కానీ ఇవన్నీ కరెక్ట్గానే చేపిస్తారా మీరు? అన్న సిట్టింగ్ జడ్జి ఎందుకు ఇవ్వాలి అన్న? తెగుతుంది అన్న సిట్టింగ్ జడ్జి. సిట్టింగ్ జడ్జి ఎప్పుడు దిగాలి చెప్పండి. మరి చేస్తారు. నేను ఇప్పుడు విజిలెన్స్ చేతులు ఉంది, సిఐడి చేతులు ఉంది. నాకు తెలిసి సిఐడి విజిలెన్స్ ఇంత బాగా వాడగలుగుతారా అని చెప్పేసి జగన్ ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చూపించారు. అవును, సిఐడి విజిలెన్స్ కూడా పవర్స్ ఉన్నాయని ఏపీ తర్వాతనే తెలిసింది. అవి ఉన్నాక మరి ఎట్లా వాడాలని ఆయన చూపించింది కదా, మరి నేను వాడచ్చు కదా అని. అలా నేను మీ ఛానల్ సాక్షిగా చెప్తాను, మేయా కృష్ణారెడ్డిది ఒక ఇంటికే కూడా మేము బీకలేం. ఏం కాదు, ఎందుకంటావన్నా? అసలు మేయా కృష్ణారెడ్డి పేరు అసెంబ్లీలో ఇన్నిసార్లు చర్చ జరిగిన ఒక్కసారి ఒక బీజేపీ వాడు కానీ, ఒక సిపిఎం వాడు కానీ, సిపిఎం వాడు ఒకడు కొత్తగూడెం వాడు ఉన్నాడు, కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరైనా ఆయన పేరు ఒక్క మాట తీసిందని కాళేశ్వరం చర్చ జరిగితే ఒక్కడు. ఎంఐఎం సంబంధాలు ఆయన మేఘా కాంట్రాక్టర్, మేడిగడ్డకి సుందిల్లికి అన్నారంగ సంబంధం లేదేమో. మేఘా కాంట్రాక్టర్ ఆయనే అన్న, బాహుబలి మోటార్లు ఆయనే, మునిగిపోయినాయి ఆయనే, మేజర్గా దెబ్బతిని ఆయనే. ఆయన పేరెంట్, ఆయన కూడా కాంట్రాక్టర్ కదా, ఆయనే పేరెంట్ తీస్తలేదు ఎవరు? ఎలాంటి వాళ్ళు పీనట్టు, తక్కిన వాళ్ళే మేజర్ షేర్. ఒకటి ఇవాళ వాళ్ళ పేర్లు తీయకుండా సిట్టింగ్ సెట్ చేస్తూ నేసిందంటే అది నడిపియనికే ఒక 10-15 ఏళ్ళు నడుస్తూ ఉంటుంది. సిట్టింగ్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు శాలరీ. అంతే. అంటే మీరు ఇచ్చిన హామీని నమ్మొద్దు అంటారు ప్రజలు. ఏది నమ్మడే, వాస్తవం చెప్తున్నా ఇది. ఎందుకంటే కాళేశ్వరం నేను రీసెంట్ కూడా పిటిషన్ వేసిన. ఇప్పుడు ప్రజెంట్ అంతకుముందు జిఎస్టీ కూడా ఏదో 12,000 కోట్ల జిఎస్టీ వచ్చింది మేయా కృష్ణారెడ్డి, అది కూడా ఉంది. దాని గురించి కూడా ఎవరు మాట్లాడారు. కాబట్టి వాస్తవం అన్న, ఇది ఎవ్వరు అంటే ఒకళ్ళని కాదు, సిండికేట్. ఏ పొలిటీషియన్ కూడా, ఏ పార్టీ వాడు కూడా మెగాని కదిలించే పరిస్థితి లేదు. ఏ పార్టీ వాడు కూడా ఏం చేయాలి. కాళేశ్వరం అసలు పనికి వస్తా పనికిరాదా? చేపలేదని కూడా పనికిరాదన్న, రొయ్యలు పెంచుకొని కూడా పనికిరాదు. మీకు చేత కాదు, మీకు చేతగాకి ఈ మాట అంటున్నాడు కేసీఆర్. ఎవరు? దాన్ని మరమ్మతులు చేయడానికి చేత కాదని. అసలు మరమ్మతు లేదు. నాగార్జున సాగర్ కీడ మరమ్మతు వచ్చింది, అక్కడ లేదు. ధవళేశ్వరం బ్యారేజ్ కు పైన కంప్లైంట్ లేదు. నువ్వు ఇంకా స్టార్ట్ కాక ముందే ఇన్ని పర్రెలు పడ్డాక రేపు ఫ్యూచర్ ఏముంటారు? అది పైసలు కేసీఆర్ ఒప్పుకోవాలి. తలకెళ్ళి కాళ్ళకు నీళ్లు కారుతాయి కానీ కాళ్ళకెళ్ళి పైకి నీళ్లు తీసుకుపోతా అంటే ఎవరు నమ్ముతారన్నా? నీ ప్రాజెక్ట్ అది ఎప్పుడు అది కట్టిందే పైసల కోసం అన్న, పైసల కోసం కట్టి 1,00,000 కోట్లు
అయిపోయినట్టేనా, నీళ్ళపాలు అయిపోయినట్టేనా? వాళ్ళే అందరు తిన్నారు, అందరు కట్టిండు, అంతే అయిపోయింది, క్లోజ్. అది అన్ని పార్టీలకు షేర్ ఉన్నాయి, కేసీఆర్ ఒక్కరికి ఎందుకు, అందుకని మేయాకర్ పేరు బయటికి తీస్తారు. మేడిగడ్డ పేరు ఎందుకు తీస్తుందంటే ప్రప్రథమంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీదకి రాహుల్ గాంధీ పోయి అక్కడ శపథం చేసింది కాబట్టి దాని చుట్టూ బతుకమ్మ ఆట ఆడుతుండ్రు అంతే అన్ని తప్ప పార్టీలో. ఏం కాదన్న, ఎందుకే కూడా వీకలేని చెప్తున్నా కానీ. ఇప్పుడు అదే కోవలోకి ఇప్పుడు మల్లారెడ్డి కాలేజీ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక ప్రకటనలు పెట్టి కూల్ చేశారు కదా, అది కూడా ఇది ఈ జాబితానేనా? ఇల్లీగల్ అన్న, అదేం ఉండదులే, అది ఇల్లీగల్. ఇదేమో మేఘానే, వాడు కమీడియన్ పీస్, అది అంతేనా? అంతే. ఏమున్నది, అక్కడ వేయండు, డీకే దగ్గర వేయండు, ఏదో నడుస్తుంది అన్న. అయ్యప్ప సొసైటీలో బీఆర్ఎస్ రాగానే మస్తు బిల్డింగ్లు ఉన్నాయి. అవును. అక్కినేని నాగార్జున దగ్గర రాగానే ఆగిపోలేదా ఇటాచి? అంతేనా? ఇప్పుడు మల్లారెడ్డిది బిల్డింగ్ తోటి ఆగిపోతుందా ఈ ఆక్రమణ కూల్చివేతలన్నీ? అక్కడ మన కూల్చివేత సగం హైదరాబాద్ ఎగిరిపోతుంది అన్న. సగం హైదరాబాద్ ఉండనే ఉండదు ఆక్రమణలు కూలుసుకుంటా పోతే. సో ఇది నమ్మట ఓన్లీ డీకే శివకుమార్ దగ్గరికి ఎందుకు పోయినట్టు మరి మల్లారెడ్డి? అక్కడికి లాబీ కాంగ్రెస్లో చేరుతాడేమో, మనం అట్లా ఎందుకు అనుకోవచ్చు, ఆపి అనికని ఎందుకు అనుకోవాలి. చేరితే ఇక చాలా ఉన్నాయి కదా కన్స్ట్రక్షన్స్ ఇల్లీగల్. ఓకే. ఎన్నిసార్లు అని పోతాడు అంటే ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ బొలిపిలిగిద్దని ఒకసారి అట్లా అనుకుంటుండు. ఒకసారి జాయిన్ అయిపోతుంది కదా అని చెప్పేయండు. ఓకే. జితేందర్ రెడ్డి దగ్గరికి ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి వెళ్ళి కలిసాడు. జితేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్లో అనుకేనా? రావచ్చు, ఇక వచ్చి కలిసిందంటే ఆయన టికెట్ ఇవ్వాలి కాబట్టి రావచ్చు, వచ్చేస్తారు, ఎవరైనా వస్తారు. ఏముందన్న, వ్యాపారవేత్తలు. ఇది ఏముందన్న, ఇదే ఒకటి సిద్ధాంతంతో అన్న. బీజేపీలో ఉన్నోడు కాంగ్రెస్కి వచ్చాడు అంటే ఒక విచిత్రం, కాంగ్రెస్ వాడు బీజేపీకి పోయినా ఒక విచిత్రం ఒకప్పుడు. ఎందుకంటే రెండింటి ఐడియాలజీ కంప్లీట్ డిఫరెంట్. వీళ్ళకి ఐడియాలజీ లేనట్టు అన్న. అసలు ఆ పార్టీ పాము గీస అసలు ఈజీగా వాడు స్లీపర్ క్లాస్కి వెళ్ళి సెకండ్ క్లాస్లో పోయినట్టు పోతుంటే వస్తుంది అంటే ఏందన్నట్టు. సో ఇప్పుడు ఏంటి మీ టార్గెట్ ఏంటి నెక్స్ట్ లోక్సభ ఎన్నికల్లో? నా టార్గెట్ ఏం లేదు, అంటే నీ పర్సనల్ కాదు, కాంగ్రెస్ పార్టీ టార్గెట్. కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు అంటుండ్రు రేవంత్ రెడ్డి గారు. 14 సీట్లు నా నాయకత్వంలో గెలుస్తుంది. నన్ను చూసి ఓట్లేస్తారు, నన్ను మాత్రమే చూసి ఓట్లేస్తారు. నన్ను చూసే వలసలు అందరూ చాలా మంది కాంగ్రెస్ పార్టీలోకి వస్తుండ్రు. అంటే మునిపి ఏం లేనప్పుడే 65 వచ్చినాయంటే ఇప్పుడు జితేందర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి వచ్చే, బొంతు రామ్మోహన్ వచ్చే, లట్రం పొట్టరం గల అందరు వస్తుండ్రుగా. వీళ్ళందరినీ చూసి ఇంకా పెరుగుతాయి 5-6 ఎంపీలు, మొత్తం 14 వస్తాయి అనుకుంటున్నాను. టార్గెట్ 14. టార్గెట్ 14. ఇప్పుడు ఇంత నాకు అర్థం కానిది ఏంటంటే ఏఐసిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. పిసిసి అధ్యక్షుడు దొరకట్లేదా ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీకి? అన్న ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి, డిస్టర్బ్ కావద్దు. కానీ ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లేదనుకుంటా. లేదు, ఇమీడియట్గా మార్చేస్తారు. లేదు, ఆయనకు ఇది కావాలి అన్న. సోనియా గాంధీ గారు పిసిసి అప్పుడు ఏఐసిసి ప్రెసిడెంట్ అన్న, పవర్ఫుల్ ప్రెసిడెంట్, ఇన్ఛార్జ్ కూడా స్ట్రాంగ్ ఉండేది. ఇప్పుడు ఏదైనా ముగ్గురు ఇన్ఛార్జ్లో మార్చింది ఇప్పటికీ. పిసిసి అయిన కాంచాలి మాణిక్ ఠాకరే ఇప్పటికీ ఠాకరేని ఎందుకు మార్చినట్టు అసలు? ఇక అదే రిజల్ట్ వచ్చిన తర్వాత వెంటనే మార్చేశారు. అంటే ఎవరు తెలివితేటలు వచ్చినాయి అని అంటే ఇప్పుడు ఈమెను కూడా మారవానికి చూస్తున్నారు. అవును, అందుకని ఆ కారు వివాదం బయటికి తీసి వీళ్ళే చెప్పిందే, అది వీళ్ళకి ఇచ్చిందే. ఓకే. ప్రభాకర్తో వీళ్ళు దాంట్లో ఒకటి చెప్పించిందే, ఆయనకేం తెలుసు బెంచ్ కారు. సో ఈయన కూడా ఇప్పుడు లోక్సభ ఎన్నికల ముందేనా, లోక్సభ ఎన్నికల తర్వాత? పోదు వాళ్ళు ఎవరు నమ్మలే, ఏం లేవు. ఒకటి చెప్పించిండు, ఓ 5 అడ్వైజర్స్ ఉన్నారు కదా, ఓ అడ్వైజరు ఆయనతోనే ఓ స్టేట్మెంట్ ఇప్పించారు, కానీ అలా వాస్తవం లేదు, అదో స్కెచ్. సో ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే ప్రణీత్ రావు కేసు. ప్రణీత్ రావు అనేది పోలీసులు అరెస్ట్ చేశారు, విచారించారు, ఆయన ఏదో రిమాండ్కి కూడా పంపించారు. సో ఈ ప్రణీత్ రావు కేసు కనుక అసలు ఏం జరుగుతుంది? అందరు ఫోన్ ట్యాపింగ్ నడిచినాయి అన్న, అందరి యాక్టివిటీస్లో నడిచింది. ఆపోజిషన్ లీడర్లు అంటే వాళ్ళంతా దోస్తులే కదా అన్న, యాక్టివిటీస్లో మెయిన్గా చూసింది మీడియా ఫోన్స్, అలా యూట్యూబర్ ఫోన్స్ ఎక్కువ, యూట్యూబ్లో ఫోన్స్, అది డేటా బయట పెడితే ఎక్కువ యూట్యూబ్లో ఫోన్లో ఉంటాయి. దాదాపు 1,00,000 ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పి ప్రాథమికంగా నాకున్న సమాచారము, వాళ్ళ డిపార్ట్మెంట్లకి నాకున్న సమాచారము, అందులో వచ్చిన 50 to 60% ఆఫ్ ద ఫోన్స్ ట్యాప్ చేస్తే ఓన్లీ యూట్యూబర్సే. ఒట్టి యూట్యూబర్స్ ఫోన్సే 50-50% పైగా వాళ్ళ నంబర్లే ఉన్నాయి వీళ్ళు ట్యాప్ చేసిన దాంట్లో. తక్కిన వాళ్ళే లీడర్లే, వాళ్ళే వీళ్ళే తక్కువ. విచిత్రంగా ఏంటంటే సంతోష్ రావు నా ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెప్పి చెప్తే నిన్న నేషనల్ మీడియాలో కూడా వచ్చింది. వాళ్ళ చేసిందే వాళ్ళే పెగాసిస్ పెట్టి. సంతోష్ రావు బయటకు వచ్చాడేంటి మరి?
మీకు నమ్ముతారా అన్న రేణుకా చౌదరి మేడం ఫోన్ కూడా ట్యాపింగే ఉమ్. పక్కా ఎవిడెన్స్ అదేనా ఇక ఏమున్నది చెప్పు అసలు చేయించింది ఎవరు? ఐఫోనే ట్యాపింగ్ ఆ చేయించింది ఎవరు సూత్రధారి ఎవరు అసలు? ఈయననే పెగాసిస్ ఇద్దరి దగ్గరనే ఉన్నది భారతదేశంలో. ఉమ్. ఒకటి నరేంద్ర మోడీ గారి దగ్గర, ఉమ్. సెకండ్ కేసీఆర్ దగ్గరనే. ఉమ్. పెగాసిస్ వీళ్ళిద్దరి దగ్గరనే ఉంది. ఓకే. ఎవ్వరి ఫోన్లకన్నా వెళ్ళిపోతారు. నువ్వు యాపిల్ ఫోన్ వాడినా అందులోకి కూడా పోతారు, లోపలికి వెళ్ళిపోతారు. నీ పర్సనల్స్ ఏముండవు, అన్నీ చూస్తారు వాళ్ళు. ఉమ్. అంత భయంకరంగా చేశారు. ఇప్పుడు యాక్చువల్గా ఈ కేసు కూడా పెద్ద ముందు పడేది కాదు, క్లోజ్ అయ్యేది. కాకపోతే ఇప్పుడున్న సిపి గారు కాబట్టి ఆయన హానెస్ట్ ఆఫీసర్ శ్రీనివాస్ కాబట్టి రెడ్డి. ఈ కేసు నిలబడుతుంది. ఉమ్. ఆయన ఈనాడు ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు కానీ ఈనాడు మరి నిలబడితే ఇప్పుడు కల్లగొండ ఫ్యామిలీ జైలుకి పోద్దా మరి? 100% జైలు దాకా అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఉమ్. ఆయన ట్రాన్స్ఫర్ అందుకనే అయితే కదా వరంగల్. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏముంది ప్రాథమికంగా? రిటైర్డ్ ఐఏఎస్ ఒక అతను, రిటైర్డ్ ఐపీఎస్ ఒక అతను, ఇప్పుడు సర్వీస్లో ఉన్న ఒక ఐపీఎస్, వీళ్ళిద్దరు చెప్తే నేను చేశానని చెప్పి ప్రణీత్రావు. ప్రభాకర్ రావు వాళ్ళ పేరే ఉన్నది, ఐజీ ప్రభాకర్ రావు ఒకడు. ఇంకొక ఆయన ఎవరో ఉంటారు, ఎవరున్నారు? సర్వీస్లో ఉన్నాడు అంటున్నారు. సర్వీస్లో ఉన్నాడు ఆయన. తెలుసా? ఇది చెప్పడానికి సందేహిస్తున్నా. వాళ్ళకు చాలా ఇట్లలో అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉన్న ఐపీఎస్ ఆయన? లేదు కేసీఆర్ ఫ్యామిలీతో దగ్గర సంబంధాలు ఉన్న వ్యక్తి. ఓకే. దగ్గర సంబంధాలు ఉన్న వ్యక్తి ఆయన. ఒట్టి నాగుల పెళ్ళి ఆడేడ భూ వివాదాలలో కూడా కీలకంగా వ్యవహరించిన వ్యక్తి. ఓకే. వీరిద్దరు లాబింగ్లో చేసిండు ఆయన. సో వీళ్ళిద్దరు తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తారు కదా ఆయన చేస్తే ఇంకా చాలా వస్తాయి అన్న. టీఎస్పీఎస్ పేపర్ లీక్ కూడా బయటకు వస్తుంది. ఓకే. అందులోకి ఐపీఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి చేస్తే టీఎస్పీఎస్ది పేపర్ లీక్ కూడా వస్తుంది. ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ చెప్తున్నా కదా, అన్ని ప్రాథమిక దశల్లోనే క్లోజ్ అవుతాయి. ఇంటర్ దాకా లోపల దాకా అంతే. ప్రణీత్రావు రిమాండ్ పంపించిన వరకు అంతేనా? పెద్ద పెద్ద చాలా అంత అదే అక్కడికే ఇదైపోయింది అన్న. యాక్చువల్గా చాలా పెద్ద కేసు అన్నది, చాలా పెద్ద చేంజ్ జరగబోతుంది. అంటే ఇది కొంచెం డెప్త్కి వెళ్ళిద్దాం. ఎందుకంటే ఫామ్ హౌస్ ఫైల్స్ అయినా కూడా కేసు వచ్చింది కదా, ఎమ్మెల్యేలకి బీజేపీ వాళ్ళు లేదా ఎర్రర్ అని చెప్పి, దాంట్లో కూడా ఫోన్ ట్యాపింగ్ ఉంది కదా. ఉన్నది. ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు వదులుతారా ఈ కేసు? చేస్తారు ఏమన్నారు అన్న, అందరూ ఒకటే అన్న. అంతా మిక్కీ మౌత్ ఆటలు. మనం ఎక్కువ ఊహించుకుంటే ఆపోజిషన్ లేదు, ఏ పార్టీ 3 పార్టీలే కాదు. వాళ్ళు డ్యామేజ్ అయింది కదా అప్పుడు. కేసీఆర్ దేశవ్యాప్తంగా బీజేపీని బదనాం చేశారు కదా. అవును, బద్నాం చేసిండ్రు. కానీ ఇప్పుడు ఎందుకు అవుతుందని వాళ్ళంతా మళ్ళీ ఒకసారి కూర్చొని లేస్తే అయిపోయా. మధ్యలో జగన్ ఉండే వాళ్ళకు 2 నిమిషాలలో సెట్ అవుతుంది. ఇప్పుడు కూడా ఏం లేదు ఇవాళ కూడా. ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తు కదా. ఎందుకన్నా కవిత జైల్లో ఇప్పుడైనా పెడతారు, ఎలక్షన్ ముందనే పెడతారు అనుకున్నాం. మొన్నదాకా కూడా పెట్టరు అని మనం అన్నాం. అంటే ఇదంతా జగన్ చక్రమా? అందరు కలిసి ఇదంతా ఒక టీం. రేవంత్ ఒక్కనలో రాణిస్తలేరు కానీ వాళ్ళంతా ఒకటే ఉన్నారు. ఫ్యూచర్లో ఇంకా ఎవరెవరు కలుస్తారో తెలియదు. కానీ జగన్ కేసీఆర్ మాత్రం మంచి బాండింగ్ ఉన్నది మోడీకి. వీళ్ళది మంచి బ్రహ్మాండమైన ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా. ఓకే. అట్లా అని కేసీఆర్కు ఇంట్లోకి వెళ్ళి పెద్ద శిక్ష పడుతుంది, జైలుకు పంపుతారు. అట్లా నేను ఇదివరకు చెప్పినా కానీ మీకు విజిలెన్స్లో నా స్కిల్ డెవలప్మెంట్ ఉన్నది. కవిత నల్ల లోపటే వచ్చిందా కూడా ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది. ఎందుకేరు వేయరు వీళ్ళంతా. నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఏంటంటే వీళ్ళందరూ ఎవరికి కూడా ఏం కాదు. ఇట్లా పేపర్లలో 1-2 పేపర్లలో ఇవాళ వస్తుంది. ఇవాళ ఒకటి నేను దాదాపు 1 year బ్యాక్ సెక్రటరియట్ స్కామ్ బయట పెడితే ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్లో దాని ఆర్టికల్ రాసిండ్రు, ఐటమ్ వచ్చింది. దీని మీద మన ఇంటర్నెట్ కనెక్షన్స్, టీవీ కొనుగోలు, మన కంప్యూటర్ కొనుగోలు దానిపైన ఇవాళ ఆ పెద్ద ఆర్టికల్ వచ్చింది. ఒకటే రోజు అంతే. రేపు మీడియా రాసి దాన్ని క్యారీ చేసేవాడు ఎవరు ఉన్నారు? టుడే న్యూస్ ఇస్ టుమారోస్. అంతే అంతేనా? వేస్ట్ అయినా చాలా పెద్ద స్కామ్ అది, 1000 కోట్ల స్కామ్ అది. డైరెక్ట్ పైసలు డ్రా చేసి ఇచ్చేసిండ్రు వాళ్ళకు. ఇంకా దాదాపు 380 కోట్ల రూపాయలు వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలని ఉంది. అసలు కొన్నది 100 కోట్లు కూడా ఉంది. అంత సెకండ్ హ్యాండ్ స్క్రాప్ అది. ఇప్పుడు ఏంటి మరి యాదాద్రి తర్వాత దాని మీద ఎంక్వైరీ చేశారు. ఇంకోటి ఇది కొనుగోలు మీద, విద్యుత్ కొనుగోలు మీద, అది కూడా అంతేనా? ప్రభాకర్ ఏమైంది? ప్రభాకర్ ఏమైంది అన్న? ప్రభాకర్ ఎందుకు వదిలేసిండ్రు? జనార్దన్ ఎందుకు వదిలేసిండ్రు?
ఏడబట్టుకుంటారు, వాటికి అన్ని సాక్ష్యాలు ఉన్నాయి కదా, ఏడబట్టుకుంటారు దాన్ని. అన్నీ అంతే, అంతే ఊరికే అంతే. ఏడేం అన్న ఆయన పక్క బీజేపీ మనిషి, బీజేపీ ఎల్ నరసింహారెడ్డి పక్క బీజేపీ మనిషి ఆయన. సో ఎన్ని యాదాద్రి ధర్మల్ పవర్ ఎన్ని ఎంక్వైరీ చేస్తాను సిట్టింగ్ జడ్జి అని చెప్పి వేశారు కదా, అది ఎంత ఊరికే కంటి తుడుపా అన్న? దాన్ని కనబడుతుంది అన్న. ఇవాళ దాకా జనార్దన్ రెడ్డి వదిలేసిండ్రు, ప్రభాకరరావుని వదిలేసిండ్రు, దాని మీద ఒక జడ్జిని వేసిండ్రు. అది ఎప్పుడు తేలుతాయి అన్న? నేను అదే కదా అనేది. అవి ఎప్పుడు తేలాలి, అవి ఎప్పుడు బయటికి రావాలి, నువ్వు ఎప్పుడు వాళ్ళని లోపటేయాలి. ఓకే, నీకు ఈజీ వేయాలంటే సిబిఐకి, ఈడీకి, విజిలెన్స్కి ఇస్తే టకాటక్ అయిపోతాయి, నెల రోజుల్లో ప్యాక్ చేస్తారు వాళ్ళు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిధిలో ఉండే ఇంకోటి ఏదో ఇప్పుడు ఇది ఉంది కదా, మై హోమ్స్ కాదు, ఇప్పుడు రైస్ మిల్లర్స్ కుంభకోణం ఇంకోటి ఉంది కదా, 30,000 కోట్లు ఏదో మిస్యూజ్ అయినాయి, వాళ్ళు రికవరీ ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వకుండా వాళ్ళు అమ్మేసుకున్నారు అని చెప్పి చెబుతున్నారు కదా, అది కూడా అంతేనా? అది కూడా అటక్ ఎక్కడమేనా? అంతే, అన్నీ అటక్ ఎక్కుతాయి, ఏది బయట రాదు, ఊరికే ఏవి రావు అన్న, ఏవి రావు. ఇప్పుడు మై హోమ్కి మరి నోటీసులు ఇచ్చారు, ఏదో భూదాన్ భూములు ఏదో ఆక్యుపై చేసాడని ఇప్పుడు లేటెస్ట్గా నోటీసులు ఇచ్చారు కదా. అలా మాట్లాడుకుంటారన్న, జనాలు పిచ్చోళ్ళు చేస్తున్నారే మీరు పార్టీ అన్న? మా పార్టీ కాదు, అందరు కలిసి ఉన్నారు. నేను సిండికేట్ పాలిటిక్స్ అని పేర్లు పెట్టిన, నడుస్తుంది సిండికేట్ పాలన. సిండికేట్ పాలన కొన్ని రోజులు బీఆర్ఎస్ ఉంటుంది, కొన్ని రోజులు బీజేపీ ఉంటుంది, కొన్ని రోజులు కాంగ్రెస్ ఉంటుంది. కుర్చీలాట సిండికేట్, కుర్చీలాట కాదు. ఎవరేమైనా తిట్టుకోరు, అట్లా అనుకుంటారు. మనం ఏమేమి తిట్టుకోవాలి, మన ప్రాణం పైన మేఘా కృష్ణారెడ్డి పేరు తీయద్దు, కట్టుబడి ఒక్కరు కూడా అని పేరు తీయడు. రామేశ్వరరావు పేరు ఒక్కరం కూడా తీయద్దు, అందరికి కట్టుబడి ఒక్కరు కూడా అని పేరు తీయడు. మరి నోటీసులు ఇచ్చారు కదా భూదాన్ భూములు, భూదాన్ భూములు ఇస్తారు. అవతార్ చెరువులో కట్టిండ్రు, దాని మీద రేవంత్ రెడ్డి గారే బాధాప్తా ప్రెస్ మీట్ పెట్టిండ్రు. మరి దాని మీద ఇవ్వాలగా చెరువులో కట్టింది, చెరువులో కట్టింది ఎందుకు ముట్టుకోరు? అది అట్లా, అది కూడా ఎందుకంటే రోజు నేను ఒకటే దుకాణం పెట్టుకున్నా, మేము రామేశ్వరరావు పేరు ఎందుకు తీస్తలేరు, మేఘా కృష్ణారెడ్డి పేరు ఎందుకు తీస్తలేవు అని అంటే నోటీస్ అని ఇచ్చింది. మీరు అడుగుతారు కదా, అంటే నోటీస్ ఇచ్చారు. రేపు బెంగళూరు వెళ్తాడా ఏంటి? ఏది మై హోమ్? బెంగళూరు ఏం పోడు, ఆయన ఇంకా పెద్ద మనిషి, బెంగళూరుకి అవసరం లేదు, అసలు లేదా? ఆయన వేరే డీకే దగ్గరికి అవసరం, డీకే రేంజ్ కాదు ఆయన, ఆయన ఇంకా డైరెక్ట్ వేరే రేంజ్ ఉంటారు. కానీ ఆయనది ఏం కాదు, ఆయనకేం కాదు, ఇక్కడనే లోకల్నే క్లోజ్ అయిపోతుంది. డైరెక్ట్ ఢిల్లీ వెళ్తాడా? లేదు, అవసరం లేదు, గ్రామ పంచాయతీనే క్లోజ్ అయిపోతుంది. అంతేనా? మెగా లాగా అంతే, మెగా కూడా గ్రామ పంచాయతీ. మెగా అసలు పేరెత్తారు కదా, అదే గ్రామ పంచాయతీ. మెగా డైరెక్ట్ కదా, డైరెక్ట్ ఫోన్లో మాట్లాడుకుంటారు కదా. మెగాకి ఏం ప్రాబ్లం ఉండదు. మరి ఇంత సిండికేట్ ఉన్నప్పుడు ఇది ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండదు అని ఒకళ్ళు, ఇంకొకళ్ళు ఏమో ఏక్నాథ్ షిండే కాబోతున్నాడు ఆయనే అని చెప్పి ఇంకొకళ్ళు ఇట అంటున్నారు కదా. అంటే మొన్న ప్రధానమంత్రిని కలిసిన తీరు, మేరే బడే బాయ్ అని, మేరే చోటే బాయ్ అని, నీ నా బుద్ధులు ఒకటే తిరుగునే అని, ఇద్దరిని ఒకటి పొగుడుకోడు, అవన్నీ చూస్తే ఏమైనా అవుతుందేమో అని ఒక డౌట్. అన్న రాజకీయాలు ఏవైనా చిత్తం లేదన్న, ఏమన్నా కావచ్చు. ఇప్పుడు ఏదన్నా వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీతో పుట్టినోళ్ళు కాదు కదన్నా, కాంగ్రెస్ పార్టీలనే పుట్టుకతోని ఉన్నోళ్ళు కాదు కదా. అన్నీ తిరుగుకుంటూ వచ్చి వాళ్ళకి ఏం ఫరక పడితే ఈ పార్టీ కాకుండా ఇంకో పార్టీ. 2 నిమిషాలు కండువా మార్చలే కానీ 2 నిమిషాల్లో మారుస్తారు. ఇట్లా తీసేస్తారు 2 నిమిషాలు. వాళ్ళకేమైతే ఏమన్నా కావచ్చు. రేపు కాంగ్రెస్ పార్టీ ఎవరు నా పార్టీ అని ఎవడు అనుకుంటలేడు, అలా మేము అనుకుంటున్నాం, మౌన పక్కన పెట్టి. ఎందుకు రేవంత్ రెడ్డి ప్రతి వేదిక మీద కూడా నా ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ప్రతి వేదిక మీద అంటున్నారు? ఎందుకు? ఎట్లా బలగొడతారన్న? ఎవరు బలగొడతారు, ఎవరు బలగొట్టరు, అంత శక్తి లేదు. ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ కోతం కనుమరుగు అయిపోతుంది, బీజేపీ కాంగ్రెస్ మధ్యలో ఫైట్ నడుస్తుంది. అందులో వీళ్ళు బీజేపీలో అంత ఈసారి ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కిషన్ రెడ్డి ఎగిరిపోతాడు, సెకండ్రాబాద్ పక్కా ఓడిపోతుంది. సెకండ్రాబాద్ ఓడిపోయినాక అంతా కొత్త టక్కిన దగ్గర అంతా కొత్త బీజేపీ వాళ్ళే ఉంటారు. దాని మీద ఫోకస్ పెట్టి అది అన్న కొన్ని జరగవచ్చు. ఎవరికి ఇంటర్నల్గా ఏం మాట్లాడుతుండో, ఎవరితో ఏం సంబంధాలు ఉన్నాయో తెలియదు కదన్న. ఇలా మల్లారెడ్డి అంటాడు ఈయన బిల్డింగ్లో కొడితే డీకే శివకుమార్ దగ్గర పోయినంటే డీకే శివకుమార్ అపాయింట్మెంట్ ఇచ్చిందంటే ఏం సంగతి ఇది? ఎట్లా అసలు అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వాలైనా? ఇవ్వాల్సిన అవసరం ఏముంది? సో ఇప్పుడు అసలు ప్రభుత్వం ఉంటుందా?
పడిపోద్దా? ప్రభుత్వం ఖచ్చితంగా ఉంటుంది అన్న, సుస్థిరంగా ఉంటుంది. అదే ప్రభుత్వం ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ఉంటాడా ముఖ్యమంత్రి? రేవంత్ రెడ్డి ఉంటాడు అన్న, ఏమవుతుంది ఏం కాదు. రేవంత్ రెడ్డి గుడ్ మేనేజర్, ఎవరిని ఎట్లా మేనేజ్ చేయాలి. ముఖ్యమంత్రి పక్కన డిప్యూటీ సీఎం ఉండాలి, ముఖ్యమంత్రి పక్కన ఇరిగేషన్ మినిస్టర్ పక్కన రోడ్స్ అండ్ మినిస్టర్ పక్కన కిందేసి పీట మీద గుగబెట్టిన బట్టి విక్రమార్కను. దాని క్లారిటీ ఇచ్చాడుగా బట్టేవాడు అని ఇయనికి క్లారిటీ, బట్టేవాడు ఇయనికి బట్టేవాడు. నువ్వు ఏ కోటలో కూర్చున్నావు బట్టి విక్రమార్క. నువ్వు తెలంగాణలో ఉన్న దళిత బిడ్డల ఆత్మగౌరవంగా సూచికగా నేను కూర్చోబెట్టిన. నన్ను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదా ఏంది, ఎవరి పక్కన కూర్చోవాలి? చీఫ్ మినిస్టర్ పక్కన డిప్యూటీ సీఎం పక్కన మినిస్టర్స్ కూర్చుంటారు ప్రోటోకాల్ ప్రకారం. ఇదికు దేవాదాయ శాఖ మంత్రి కూర్చుంటారు, ఆమె మంత్రిత్వ శాఖ కార్యక్రమం కాబట్టి. నువ్వేడ కూర్చున్నావు? నేను కూర్చున్నాను, నువ్వేమని వాననికి నీకేం ధైర్యం నీకు? ఇది నా ఇష్టపడిన ఏం శాసిస్తున్నావు? బొంగు శాసించినావు నువ్వు. దాదాపు ఇప్పటికీ 30 పోస్టులు ఇస్తే నీ శాసనం ద్వారా వచ్చిన పోస్టులు ఏంటి? ఎవడో శ్రీనివాసరెడ్డి అన్నని తీసుకొచ్చి ప్రెస్ అకాడమీ చైర్మన్ చేసినావు. జగదీశ్వర్ రెడ్డి బామ్మాడిదో తీసుకొచ్చి ఆయన కూర్చోబెట్టిండ్రు. ఇవాళన్నిటి ఒకటే సామాజిక వర్గాన్ని పోస్టులు పోయినాయి. నువ్వు ఎంతమందికి ఇప్పించుకున్నావు? నువ్వు ఉప ముఖ్యమంత్రి ఉంది, నువ్వు ఎంతమంది నౌకర్లు ఇప్పించినావు? నువ్వు నా ఇష్ట ప్రకారమే కూర్చున్నా అంటావా? నీ ఇష్ట ప్రకారం కూర్చోనికి లేదు ప్రోటోకాల్. ఇది నీ ఇష్ట ప్రకారం ఉండదు. ప్రోటోకాల్ అనేది ఒక లెక్క ఉంటుంది, దానికి ఒక డిపార్ట్మెంట్ పని లెక్క పెట్టలే. ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మంత్రులు మీరు ఎట్లయినా ఉండొచ్చు, మీకు ఏమి నియమ నిబంధనలు ఉండే అంటే లేవు. ద్రౌపది ముర్ము గారు అన్నారు, నేను కావాలనే రాష్ట్రపతి కొత్త పార్లమెంట్ ఓపెనింగ్ కావాలనే పోలేదు ఆమె అన్నది, కానీ నడవదు. అదే ప్రోటోకాల్ ఒప్పుకోదు, ఆమె ఓపెన్ చేయాల్సిందే. అదెంత తప్పో ఇదంత తప్పే. కానీ ఆయన ఏమంటాడంటే, నేను పాదయాత్ర చేసేటప్పుడు మొక్కున్నాను, కావాలని నేను కింద కూర్చున్నానని చెప్తున్నాడు. అది ముందే చెప్పాలి కదా మరి, నువ్వు ముందెందుకు చెప్పలే? అది ముందు ప్రోటోకాల్ ప్రోగ్రాంలు ఎందుకు పెట్టలే? అది అవి నడవదు కదా, అవి ఎవరు కనబడే కదా. దీనివల్ల ఎంత ఇప్పుడు ఆ కమ్యూనిటీకి తల తీసేసినట్టు కాలే. ఆల్రెడీ ఒక దిక్కు అవమాన భారం మోస్తూనే ఉన్నాము. నేను పేరుకు పకరది బాగున్న ఇల్లు పెట్టిండ్రు. ఫస్ట్ 4 ఫోటోలు ఉండేది పేపర్ అడ్వర్టైజ్మెంట్లలో, 3కి వచ్చింది, 2కి వచ్చింది, ఇప్పుడు ఒకటే అయిపోయింది. అందుకని నేను ఒకడే గెలిపిస్తారు 14 సీట్లు అన్నది. అంతేనా? పడం కూడా ఒకడే ఒంటరిగా అని పెట్టుకుంటాడు కదా, అవును అని ఒక్కడనే గెలిపిస్తా అని. కామారెడ్డిలో కూడా ఒకటే గెలిచి వచ్చింది కదా. అంటే ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇదో టెండర్ కూడా కంప్లైంట్ చేసినట్టున్నారు. ఏంటది? ఇవి పోయిన గవర్నమెంట్లో మున్సిపల్ మంత్రి ఉన్నప్పుడు కల్వకుంట్ల తారక రామారావు 2 కంపెనీలకు ఇచ్చాను టోటల్ అడ్వర్టైజ్మెంట్లు. ఒకటి ప్రకాష్, ఇంకోటి లీడ్ స్పేస్. ఆ ఇద్దరు కూడా ఏం చేసిందంటే 25%కు టెండర్ తీసుకుని తక్కినటికి టెండర్లు ఏం లేదు. 1000 బోర్డులు ఉంటే 250 బోర్డులకు టెండర్ అన్న, తక్కినటికి పైసలు కట్టాలి. ఆ 770 ఇల్లీగల్గా పైసలు ఆన్ జేబులకే పోయినాయి. 250 అంటే ఈ 25% డబ్బులు కూడా కట్టలేదు, ఇవాళ రూపాయి కట్టలే. అందులో మొన్న కంప్లైంట్లు అవి ఇస్తే ఒక అసిస్టెంట్ మన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ను ట్రాన్స్ఫర్ చేసిండ్రు, ఆయన అట్నే ఉన్నాడు. ఇప్పుడు కూడా ఫైల్ దానకిషోర్ దగ్గరనే ఉన్నది. అడ్వర్టైజ్మెంట్ అంటే చిన్న అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు దాదాపు 1000 మంది ఉంటారు. వాళ్ళందరినీ చంపేసి వీళ్ళిద్దరినే బతికించి ఆ 2 పైసలు వాళ్ళ దగ్గరికి పోయేటట్టు చేసి ఇప్పుడు దానకిషోర్ అంటే వాడు మళ్ళీ మేఘానే మోస్తుండు. మొన్న మేఘా 2 వాటర్ ప్లాంట్లు ఉంటే అవి ఓపెన్ చేయడానికి రేవంత్ రెడ్డి గారిని ఎంబడి పెట్టి తీసుకుపోయాడు మున్సిపల్ మంత్రి కాబట్టి. ఈ అడ్వర్టైజ్మెంట్ కూడా వాళ్ళకే ఫేవర్ అయ్యేటట్టు చేస్తుండ్రు. కాబట్టి ఆ ఫైల్ ఇప్పుడు సంవత్సరం మెగా ఏమో ధనాదన్ ఫైల్ క్లియర్ అయిపోతాయి, అలా పైసలు వస్తాయి. కాబట్టి దానకిషోర్ గారి దగ్గర ఉంది. ఈ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు రెగ్యులర్గా పోతారు ఆయన దగ్గరికి, మాది ఏమన్నా చేయండి, మాకు లాభం అయ్యేటట్టు చేయండి, మా బతుకుదేరు చూడండి అంటే అలా ఫైల్ అమ్ముతుకుంటలేడు దుర్మార్గులు దానకిషోర్ అంటాడు. ముఖ్యమంత్రి దగ్గర మున్సిపల్ శాఖ దగ్గర పెట్టుకుండు. దాని మీద లోకాయుక్తాల కేసు వేసిన. వీళ్ళకు లాభం గవర్నమెంట్కు నష్టమయ్యేటట్టు ఎవడెవడు చేసిండు, ఈ 2 కంపెనీలకి లాభం అయ్యేటట్టు ఎవడెవడు చేసిండు, ఇలా రెవెన్యూ రాకుంటే ఎవడు చేసిండు, వాటి అన్నిటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఉదయం లోకాయుక్తాల కేసు వేసి వచ్చిన. మొత్తం దాని రంగాన్ని అంటే ఇలా నాకు మున్సిపల్ మంత్రిగా మీ ప్రభుత్వం మీదనే మీ ప్రభుత్వం మీద మీరే కేసు వేస్తున్నారా?
ప్రభుత్వం ఏముందన్న అదిగో ప్రజల తరపున ఇప్పుడు బతుకుదేరు కోసం ఒక్కళ్ళు వచ్చినామన్నా ఇన్నటోడు ఉంటే ముఖ్యమంత్రి అమ్మ కలవనికి లేదు, అర్థమైందా? ఆయన చాలా పెద్ద మనిషి. ఎందుకు ఆయన చెప్పాడు కదా గవర్నమెంట్ ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం ఇది ఇప్పుడు ఎవరైనా రావచ్చు అని చెప్పారు. అవునా? ఇప్పుడు యూట్యూబ్లలో టైటిల్ ఒకటి ఉంటే లోపల ఓపెన్ చేస్తే ఒకటి ఉంటుంది. ఇదట్నే ఉన్నది, అంతేనా? ఇదట్నే ఉన్నది టైటిల్. ముఖ్యం అలా మీరు సీనియర్ జర్నలిస్టు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా దర్బారు ఉండేది. ముఖ్యమంత్రి గారు రోజు కలిసేదా లేదా? ఎర్లీ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ అన్న పెద్ద 7 కోట్ల జనాభా, వేల మందిని ఒక ముఖ్యమంత్రి కలిసి నీకు ఎంతగానో ఏం పని ఉన్నది? ఇంత రాష్ట్రం రోజు కలిస్తే ఏమవుతుంది? ఏం బిజీ ఉన్నది నీకు? ఏం బిజీ ఉన్నది? ఎవరిని కలవనే కలవు. మరి ప్రజాప్రభుత్వం ఎట్లయితుంది అన్న ప్రజాప్రభుత్వం పైన ఉన్నట్టు చిన్న రాష్ట్రాలు ఎట్లయినంటే ప్రజాప్రభుత్వం పేరు పైన నియంత ప్రభుత్వాలు ఇవి. ఎప్పుడైనా ఈ రోజైనా ఏ క్షణమైనా అర్ధరాత్రి అయినా కట్టచ్చు అని చెప్పారు కదా. కార్యకర్తలు నా కళ్ళల్లో పెట్టుకొని చూస్తా అంటారు, కళ్ళల్లో పెట్టుకొని చూస్తుండ్రు అన్న. కార్యకర్తను ఎవరు సీఎం మంత్రులు కలవరు అన్న. ఒక శ్రీధర్ బాబు తప్ప, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఏళ్ళ మీద కొండ సురేఖ, తక్కిన వాళ్ళని అసలు ఈసరించుకుంటారు కానీ అసలు చూడనట్టే చేస్తారు. ఈ కొత్తగా వచ్చిన మంత్రులు అయితే మేము ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలి. నేను ఎప్పుడు పుట్టినా ఎప్పుడు కాంగ్రెస్లో జాయిన్ అయినా మా తాత ముత్తాతలు ఎవరు ఆల్బమ్ తీసుకొని పరిచయం చేసుకోవాలి కొత్త మంత్రుల దగ్గర. తక్కిన వాళ్ళు అంటే సేమ్ కేసీఆర్ పరిపాలన ఎలా ఉందో ఇప్పుడు కూడా చాలా బెటర్. అట్లా లేదు, అంత లేదు కానీ ఓడగొట్టడానికి ప్రధాన కారణం అదే అంటారు. ఆయన వ్యవహార శైలి మంత్రుల దగ్గర మాత్రం యాక్సెస్ ఉండేది. మెజార్టీ మినిస్టర్స్ లేరు కానీ అన్న శ్రీధర్ బాబు దగ్గర బ్రహ్మాండంగా ఉన్నది. కార్యకర్త ఎనీ టైం ఓపెన్. పొన్నం ప్రభాకర్ నో ప్రాబ్లం, కొండ సురేఖ నో ప్రాబ్లం. ముగ్గురు నేను సురేఖ ఎప్పుడు పోలేదు సురేఖ దగ్గరికి. బట్టి ఉత్తమ్ అంటే వాళ్ళ లెవెల్లో వాళ్ళు బట్టి అంటే పెద్ద డిప్యూటీ సీఎం ఆయన పీటేసుకొని కూర్చున్న దగ్గర ఎవరు పోతారా అన్న? పీటేసుకొని కూర్చున్న దగ్గర అంటే అప్పుడు కూడా కేసీఆర్ గవర్నమెంట్ లో కూడా కేసీఆర్ని కలవడానికి కష్టం కానీ మినిస్టర్లు కలిసేవాళ్ళు కదా అందరూ. ఆ మినిస్టర్ కూడా కష్టం అంటే పనులు కాసేది కానీ పనులు అయితేనే కదా. ఓకే, ఇక పనులు చిన్న చితక పనులు అవుతున్నాయి కానీ వారి వర్క్లు అవుతున్నాయి, అంత ఆ లెవెల్లో అవుతున్నాయి. కాకపోతే ఎక్కువ శాతం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు తక్కువ ఉన్నారు కాబట్టి, నేను ముగ్గురు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళ పనులు అవుతున్నాయి. తక్కిన వాళ్ళకి మైగ్రేటెడ్ కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కువ పాలిటిక్స్ అవుతుంది, పారాచూట్ వేరే పార్టీలకు వెళ్ళి వచ్చిన వాళ్ళ పనులు ఎక్కువ అవుతున్నాయి. కాంగ్రెస్లో పుట్టి కాంగ్రెస్ ఉన్న వాళ్ళకి తక్కువ పనులు అవుతున్నాయి. అది లేకుంటే ఓవరాల్గా గవర్నమెంట్తో ఏం మనం పెట్టలేమన్నా. మనది ఏంటంటే డ్యామేజ్ కంట్రోల్ ఫస్ట్కి వెళ్ళి చేస్తే బెటర్ అని, మనం పార్టీకి నష్టం కాకుండా ఒక భయం భక్తి అనేది ఉండాలి. ఇవాళ మా రోజు మేఘకృష్ణారెడ్డి పేరు మహోన్స్ పేరు చేయబట్టి ఇలా ఒక నోటీస్ అన్న పంపారు. భయం పోతారే మేఘకృష్ణారెడ్డి కూడా ఇట్నే పంపుతారు కావచ్చు. పంపేదాకా ఇదే పని ఉంటుంది అన్న. లేకుంటే మనం ఏఐసిసి మానిటర్ చేయదా అన్నా? ఏఐసిసి మానిటర్ చేయదా? ఏఐసిసికి ఎవరు భయపడుతున్నారు ఇప్పుడు ఇక్కడ? అంతేనా? ఒకప్పుడు ఏఐసిసి అంటే భయం భక్తి ఉండేది, ఇప్పుడు టోటల్ పెటెంట్ హక్కులు ఇచ్చేసిండు కదా. అసలు ఇప్పుడు వీళ్ళని చూస్తేనే వర్కర్ను కాపాడుకోలేకపోతుంది ఏఐసిసి. ఓకే, ఓ వర్కర్ ఇంట్రెస్ట్ను కాపాడుకోలేకపోతుంది, ఓ డిసిజన్ తీసుకోలేకపోతుంది. వాళ్ళు ఏం చేయగలుగుతారన్న? వాళ్ళు ఏం లేదు ఇప్పుడు. సో రాబోయే రోజుల్లో మరి లోక్సభకు సంబంధించి ఆల్రెడీ ఇవాళ రేపు ప్రకటిస్తారు అంటున్నారు కదా అభ్యర్థుల్ని. ఇవాళ రేపు వస్తాయా? టైం తీసుకుంటుంది? అయిపోతుంది. సో ఎంఐఎం తోటి ఇది పొత్తుందా? పొత్తేం లేదు కానీ కలుస్తుండ్రు కదా, ఏమైనా ఇంటర్నల్గా ఏమైనా అయితే అవుతుండొచ్చు. అంటే ఈ మధ్య కొంచెం దగ్గర అయినట్టున్నారు కదా వాళ్ళిద్దరు. దగ్గర ఏమన్నా బిజినెస్ వాళ్ళది, గవర్నమెంట్ ఎవరు ఉంటే వాళ్ళకి దగ్గర ఉంటారు. ఓ కిరణ్ కుమార్ రెడ్డి ఒకటే దగ్గర రానియాలి కానీ తక్కిన వాళ్ళందరూ దగ్గరనే ఉండే కదా. చంద్రబాబు నాయుడు కూడా దగ్గర రానియాలి, తక్కిన వాళ్ళందరూ దగ్గరనే ఉన్నారు. అందుకనే వాళ్ళు 6 సీట్లకు వచ్చింది, లేకుంటే 2 సీట్లు కదా వాళ్ళు. లేకుంటే 8 సీట్లు వాళ్ళకి ఎక్కడి అన్న, 6-7 సీట్లు ఎక్కడి వాళ్ళకి 2 సీట్లలో పరిమితం వాళ్ళు. ఎవరు రూలింగ్లోకి వస్తే మన మెట్రో శంకుస్థాపన అప్పుడు పాత బస్తీలో ఆ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొడితే ఎవరైతే పడగొడతారో వాళ్ళని నేను అడ్డుకుంటాను, నేను కూడా అది పడగొట్టడానికి లేదు, అలాంటి వ్యాఖ్యలు చేయడానికి లేదు, నేను రేవంత్ రెడ్డికి అండగా ఉంటానని చెప్పి అన్నాడు కదా. అసలు అవును అంటారన్న, వాళ్ళు ఎవరు రూలింగ్లో ఉంటే వాళ్ళకి అండగా. సేమ్ మాటలు కేసీఆర్ కూడా అన్నారు. వాళ్ళు అట్లేం లేదు, వాళ్ళు ఎవ్వరు సపోర్ట్. అప్పుడు అక్బరుద్దీన్ని ఇవన్నీ చూస్తే కొంచెం ఇద్దరు పొత్తే ఉన్న లోక్సభకి వెళ్తారని ఉండొచ్చు. పొత్తు ఉండదు కానీ అండర్స్టాండింగ్ నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళకి డమ్మీ క్యాండిడేట్ పెడతారు. యాకుత్పురా ఓడిపోతే గెలిచింది కదా అన్న. అవును, మొన్న 200 ఓట్లు
కాంగ్రెస్ అభ్యర్థిని పెట్టకుంటే ఉమ్. 6,000తో 3,000తోనన్నా గెలుసు అమానుల్లా ఓవైసీ కొడుకు. అట్లా అంత ఈజీగా ఏమి ఉండదు. కాంగ్రెస్ వీక్ అనేది పెడితేనే వాళ్ళు బతుకుతారు అక్కడ. ఉమ్. సో డైరెక్ట్ పొత్తు అయితే ఉండదు. డైరెక్ట్ పొత్తు 100% ఉండదు. ఓకే. నేషనల్ లెవెల్లో కూడా ఒప్పుకోరు. వేరే దగ్గర మనం దెబ్బ అయిపోతామని. వీళ్ళందరికీ దూరం అయిపోయింది కదన్న. ఇప్పుడు బీజేపీతోని బీటు అనే చాలా జాగాలల్లో వీళ్ళు చేయబట్టే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయా. యూపీలో కానీ అంటే సీట్లు కోల్పోయినాం. ఇప్పుడు ఏంది బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటేనా అనిపిస్తుందా? 100% ఎప్పటికొకటి. ఇప్పుడు కూడా ఇప్పటి కూడా ఒకటే. అంటే కాదు, రేపు క్యాండిడేట్స్ని పెడతారా 17 చోట్ల పెడతారన్నా? బీఆర్ఎస్ పార్టీ పెడతారు. అండర్స్టాండింగ్తో పెడతారా? అండర్స్టాండింగ్తో పెట్టుకుంటారు. రాబోయే రోజుల్లో వాళ్ళిద్దరు ఒకటే. సో రాబోయే రోజుల్లో వాళ్ళిద్దరు కలిసి ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వాన్ని కూడా పడగొడతారా? అంత సినిమాలే అన్న. తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసినా కూడదన్న. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇంకో 10-15 మంది కాంగ్రెస్కి వస్తారు. మర్జ్ అయినా చిత్రం లేదు. అందరికీ డబ్బులు కావాలి, వర్కులు కావాలి, పైరవి నడవాలి. కాబట్టి వాళ్ళు వస్తారు. గవర్నమెంట్కి ఏం డోకా ఉండదు. 10 ఏళ్ళు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉంటుందన్న. 10 years ఉంటుంది ఎవరు ఏం చేసినా. అంటే ఇక్కడ మీ ప్రభుత్వం మనుగడ సాగించాలంటే తెలంగాణలో అక్కడ జగన్మోహన్ రెడ్డి యొక్క ఆశీస్సులు ఉండాలి అని అంటారు కొంతమంది. తెలంగాణతో ఆయనకేం సంబంధం? అక్కడ ఆయనదే ఎక్కువ ఉంటుంది. మాకు లాభం కాదు. కేసీఆర్కు అట్టు కాదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పడిపోవాలంటే అవును జగన్మోహన్ రెడ్డి అనుగ్రహం బీఆర్ఎస్ పార్టీకి ఉంటే పడిపోద్దని. అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక 20 మంది ఎమ్మెల్యేలు తీసుకెళ్ళిపోతారు జగన్మోహన్ రెడ్డి చెప్తే అనేది ఒకటి వినపడుతుంది కదా. అలా పొంగిలేటి ఒకటే పోవాలి. పొంగిలేటి ఎంబడి ఎవడు పోడు. ఓసారి కనీసం 4-5 తీసుకొని పోలేడా? పోరు వాళ్ళు. ఎవరైనా పోతే కానీ అంత పిచ్చి పనులు ఎవరు చేయరు ఈ టైంలో. ఇప్పుడు మామూలుగా రేపు లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయనకు ఆ కోరికలు ఉన్నాయి. పొంగిలేటికి ముఖ్యమంత్రి కావాలన్న కోరిక ఉన్నది. ఆయన లాంగ్వేజ్లో, బాడీ లాంగ్వేజ్లో కనబడిపోతుంది. డబ్బుతో ఏమన్నా చేసుకోవచ్చు అని. కథ ఏందన్నా అది అంత ఈజీ. కానీ నీకు సీఎం దగ్గరకు వచ్చే వరకు రేవంత్కి వచ్చినంత ఈజీగా అవకాశం వేరే వాళ్ళకి రాదు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ అధికారంలోకి వస్తే కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టేనా రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తాను. ఆయన అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి ఏపీలో మళ్ళీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే. ఏమైతే కాదన్న, ఆయన ఉంటుంది, కింద ఉంటాడు. ఈయనకు చంద్రబాబు నాయుడుకు మైనస్ అవుతుంది కానీ కాదు. ఇప్పుడు అక్కడ రేవంత్ ఒకవేళ జగన్ వస్తే నీకు కేసీఆర్ ఉన్నట్టే కదా. అక్కడ పవర్స్ను ఉపయోగించుకొని తెలంగాణలో మీ ప్రభుత్వాన్ని పడవన్న. మా పవర్స్ మేమేం పవర్స్ యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళ ప్రాపర్టీస్ హైదరాబాద్ ఉన్నాయి. ఇంకా రాజకీయ పరమైనటువంటి రాజకీయ పరంగా కూడా ఆయన అంత చేయలేడు అన్న. మీరేమున్నా ఏం చెప్పినా జగన్ మళ్ళీ చీఫ్ మినిస్టర్ అయినా ఆయనకు స్ట్రాంగ్ ఆపోనెంట్, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు కంటే స్ట్రాంగ్ ఆపోనెంట్ ఎవరంటే షర్మిల. ఏపీలో ఇప్పుడు రాబోయే రోజుల్లో సుఖాలు చూపెడుతుంది. అస్సలు కాంప్రమైజ్ ఉండదు అన్న. మీరు రాసుకోండి. నాకు ఇంటర్నల్గా చెప్తున్నా. ఇంటర్నల్ విషయాలు నేను చెప్తున్నా. కానీ జగన్ షర్మిల ఇద్దరు ఒక వర్షం ఏర్పడుతుంది అన్న. పాముంగీస ఇద్దరి మధ్యలో పాముంగీస ఆమె అన్న. నేను ఎప్పుడో చెప్పిన, ఇంద్రక కూడా చెప్పిన, వైఆర్టీపీల పార్టీ పెట్టినప్పుడే ఆమె ఇక్కడ రాజకీయం చేయది. ఆమె సూచనలు ఇలా కమిటీలు వేస్తలేదు. దీన్ని అడ్డం పెట్టి ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి ఏపీకి జంప్ అవుతుంది చూడని చెప్పిన. ఇంద్రశోభనక చెప్పిన. ఆమె పార్టీ జాయిన్ అయ్యేటప్పుడు ఆమె వినకుండా జాయిన్ అయింది. కరెక్ట్ నేను ఎట్లా అనుకున్నా అట్నే అనుకున్నాను. ఇంటర్నల్గా కొన్ని జరిగినాయి. మీ విమలమ్మ స్టేట్మెంట్ చూడండి. దీనికి అన్నిటికీ వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య తర్వాత చాలా పెను మార్పులు ఆ కుటుంబాల స్టేట్మెంట్. విమలమ్మ ఏం స్టేట్మెంట్ ఇచ్చిందన్న? పొద్దుగాల 5:30కి నాకు ఫోన్ వచ్చిందని, ఫస్ట్ నాకే తెలిసిందని, నేనే SMS పెట్టినాను. ఎంత ఘోరంగా మాట్లాడింది అన్న. ఎవరు చంపినా అనేది అందరికీ తెలుసు అని వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకు చంపినా అని కూడా తెలుసు. అదేనా? ఇంకా ఎవరెవరికి థ్రెట్స్ ఉన్నాయి, ఏంది ఇంకా ఫ్యామిలీలో కొంతమంది థ్రెట్స్ ఎవరెవరికి ఉన్నాయి, ఏమున్నాయి అనేది ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. రేపు కాంగ్రెస్లో సెంట్రల్లో పక్కా బీజేపీ అని లేదన్న. కొంచెం 1% కాంగ్రెస్ కూడా అవకాశం ఉన్నది. బై అండ్ లార్జ్ వన్ సైడ్ రాకుండా ఉండి
సెక్యులర్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చి ఉంటే అక్కడ కూడా తేడా రావచ్చు. అప్పుడు చాలా తేడా పడుతుంది మరి జగన్. అప్పుడు ఎంటైర్ మొత్తం జగన్కు చాలా తేడా పడుతుంది. అప్పుడు ఎందుకు మామూలు తేడా ఆల్రెడీ వేణుగోపాల్తో టచ్లో ఉన్నారు. వేణుగోపాల్ ఏమంటాడన్న, వేణుగోపాల్ పెద్ద పనే అన్న. ఏసీసీకి ఉన్న రోజులు ఆయన పవరు 2 నిమిషాలు ఆయన దిక్కు చూస్తే కనబడదు. సోనియా గాంధీ అన్న, సోనియా గాంధీ పర్సనల్ ప్రోగ్రామ్ గుర్తుపెట్టుకో. వివేకానంద అనేటోడు, రాజశేఖర్ రెడ్డి అనేట ఆయన, షర్మిల అనేట ఆమె సోనియా గాంధీకి పర్సనల్. అలా ప్రియాంక గాంధీ కానీ రాహుల్ గాంధీ గారు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఆమె పర్సనల్గా తీసుకుంటుంది వీళ్ళ దగ్గరకు వచ్చేవరకు. ఎందుకంటే ఒరిజినాలిటీ మనకంటే సోనియా గాంధీ గారికి ఎక్కువ తెలుసు. ఇంకా అంటే చాలామంది ఉంటారంటే జగన్మోహన్ రెడ్డి అటు బీజేపీతో ఇటు కాంగ్రెస్ తోటి సమాంతరంగా టచ్లో ఉన్నారు అని. ఒక సబ్జెక్టు మీ కనెక్టివిటీ. వైఎస్ రాజశేఖర్, ఈ చర్చ ఎక్కడ జరగలే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత లబ్ధి పొందిన వాళ్ళు ఎవరన్నా? ఆయన మరణంతో లబ్ధి పొందినటువంటి వ్యక్తులు ఎవరు? ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రాజకీయ అవకాశాలు వచ్చినాయి, పాదయాత్ర చేసుకుండు, పార్టీ పెట్టుకుండు, ముఖ్యమంత్రి అయ్యిండు, అదొక ఆపోజిషన్ లీడర్ అయ్యిండు, మళ్ళీ యాత్ర 2 సినిమా తీసిండు, మళ్ళీ సినిమాలో వాళ్ళ నాయనను అందరు ఎవరో చంపినట్టు చూపించిండ్రు రాజశేఖర రెడ్డి గారిని, మళ్ళీ ఏదో అయిందని చూపించిండ్రు. యాత్ర సినిమాలో మరి వివేకానంద రెడ్డికి ఆత్మ హత్య కూడా చూపెడితే బాగుండదు, చూపించలే. అన్న మనం ఏం పెద్ద లెక్కలేసే అవసరం లేదన్నా. వివేకానంద రెడ్డి మరణం కూడా ఈయననే లాభం తీసుకున్నాడు. ఆ 1 నైట్, ఆ 2 నైట్స్. రాజశేఖర రెడ్డి గారి మరణం కూడా ఆయనకే లాభమైంది. రాజశేఖర రెడ్డి మరణం వల్ల నష్టపోయింది ఎవరెవరు? విజయమ్మ, షర్మిలమ్మ. వివేకానంద రెడ్డి గారు హత్య అయింది అని చచ్చిపోకుండా వివేకానంద మర్డర్ అయ్యేటోడు కాదు. వివేకానంద కుటుంబం మొత్తం, రాయారెడ్డి కుటుంబం మొత్తం దెబ్బతిన్నది. భారతమ్మ ఫ్యామిలీ మొత్తం స్ట్రాంగ్గా నిలబడ్డది. రాజశేఖర రెడ్డి హత్య వల్ల, మరణం వల్ల నష్టపోయిన కుటుంబం రాజశేఖర రెడ్డి గారు, రాయారెడ్డి గారి కుటుంబం. లబ్ధి పొందింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా రాజశేఖర రెడ్డి గారు ఇంకా అమ్ముతూనే ఉన్నారు. ఆయన కాంగ్రెస్ వ్యక్తి ఇంకా అమ్ముతుంది ఏదో కొత్త సినిమా తీసి. మీకు డిగ్ చేసుకున్నా పోతే చాలా వెళ్తాయి అన్న. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో మరి జగన్ పరిస్థితి ఏంది? అవగాహన ఉందా ఆంధ్రప్రదేశ్ మీద? ఎందుకు లేదన్న, నాకెందుకు బల బ్రహ్మాండంగా ఉంది అన్న. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిన చరిత్రాత్మకమైన తప్పిదం ఏంటంటే, ఆయన అధికారంకు దగ్గరలో ఉండే ఆయన సూసైడ్ చేసుకోండి. బీజేపీతో పొత్తు పోయి, బీజేపీతో జనసేనతో పొత్తు కూడా వేస్ట్. తర్వాత జనసేనతో ఏదో పొత్తు పోయిండు. జనసేనకి ఇచ్చిన సీట్లు 99% గెలువాయి. ఒక తెనాలి, 1-2-3 సీట్లు తప్ప. మైనార్టీ ఓట్లు మొత్తం చంద్రబాబు నాయుడుకు ఫేవర్గా ఉన్న ఓట్లు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకొని అట్టేయమన్నట్టు చేసుకోండి. సూసైడ్ ఇది. అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అవకాశం వస్తుందా? అవకాశాలు దట్టగా ఉన్నాయి అన్న. అవునా? ఈ ఒక్క తప్పిదం వల్ల నిన్నటి వరకు లేకుండే ఈ ఒక్క. అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా పబ్లిక్ నమ్ముతారంటారా? అంటే అక్కడ ఎలక్షన్ మీకు మతపరంగా కులపరంగా జరిగిద్ది అనుకుంటున్నారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి వర్సెస్ రాష్ట్ర ప్రయోజనాలు అనే యాంగిల్లో జరుగుతుందా? రాష్ట్ర ప్రయోజనాలు కొద్ది వరకు ఆలోచిస్తారన్న. మెజార్టీ ఆలోచన అన్న. నీకు పొలిటికల్ గ్రాఫ్ పవన్ కళ్యాణ్కు 0 కింద పడి. అది ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్న చంద్రబాబు నాయుడు సింగిల్గా నిలబడితే ఆయనకు 99% అవకాశం ఉండేది. అది ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 90 మందిని మార్చిన తర్వాత కూడా ఇంకా ఛాన్సెస్ ఉంటాయా అన్న? ఇప్పుడు ఒకటి 50, ఒకటి అటు ఇటు అనుకోవచ్చు. నేను తెలుసుకున్న దాన్ని బట్టి నాకు కూడా కుతూహలం ఉంటాయి కదా ఇక్కడ ఎట్లా జరగబోతుంది. వ్యతిరేకత బాగుండే మొన్నటిదాకా. ఎప్పుడైతే ఈ పొత్తులది బయటకు వచ్చిందో అన్న, కాంగ్రెస్ ఓటు కూడా రేపు మినిమం ఈసారి నేను అనుకుంటాను 10,000-15,000 ఓట్ బ్యాంక్ పెరుగుతుంది. దానివల్ల 15,000 ఓట్ బ్యాంక్ పర్సెంటేజా లేకపోతే? లేదు, మొత్తం టోటల్ ఓట్లు. ఇంతకుముందు 2,000 కాలేదు కదా, అది చంద్రబాబు కలిసి వస్తే అది కలిసి రావాలి. ఓకే, ఎంత తీసుకుంటే అంత బెటర్ అది. అంతే. ఇప్పుడు షర్మిలమ్మ మీద ఆధారపడి ఉంటుంది. అంటే దీని మీద నాకున్న లెక్క ప్రకారం అన్న అంతటా కూడా ఇంక్లూడింగ్ మైదుకూర్లో కాంగ్రెస్ పార్టీ ఇస్ గెటింగ్ 10,000-15,000 ఓట్స్. అంటే కాంగ్రెస్ పార్టీ బాగా స్ట్రాంగ్ అయితే అంతే. చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా నిలబడేది అనుకో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, దట్టంగా పెరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్.
ఓకే. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ ఎంత పెరుగుతుందో చంద్రబాబు నాయుడుకి అంత ప్లస్. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రము పొత్తు పెట్టుకోవడం తప్పు అంటారు. 1000% పోయిపోయి దిక్కుమాలిన పార్టీలతో. కాదు, ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరు గురు శిష్యులు కదా. గురు శిష్యులు. కేసీఆర్ కూడా ఆయన శిష్యుడే కదా. కేసీఆర్ కూడా ఆయన శిష్యుడే కదా. అందుకని అన్న ఏ రాష్ట్రానికి కూడా ఇవి ఆయనకు మించి చేస్తుండ్రు. చంద్రబాబు నాయుడు గారికి మించి వీళ్ళు పనిచేస్తున్నారు. సో షర్మిల 2029కి బాగా భయంకరంగా ఎస్టాబ్లిష్ అన్న. ఆమె కష్టపోతాను ఆమె అన్న. మా దాంట్లో ఆమె పనిచేసిన దాంట్లో పావులెత్తు కూడా ఏ సిపాయి పనిచేయలేదు తెలంగాణ కాంగ్రెస్ కమిటీలో. సక్సెస్ఫుల్గా కేసీఆర్ను మేము చూపించినాము. మాయి మళ్ళీ ఆమె పాదయాత్రతో అంతా ఆమె చూపించింది. ఆమె నిజాయితీగా పాదయాత్ర చేసింది. కేసీఆర్ అంటే ఎంత దొంగ అనేది చూపించింది. ఆమె క్రయము మ్యాక్సిమం ఉంది అన్న. ఇక్కడ ఎవ్వరి సిపాయి ఏం చేయలేదు అన్న. ఏం చేసింది వీళ్ళతో ఏం చేయలేదు, ఆమె చేసింది. ఇప్పుడు నేను డైలీ నేను తెలుసుకుంటున్నా. కొన్ని సీట్లలో కొంచెం మన మిత్రులు నిలబడుతున్నారు, వాళ్ళ కోసం ఏపీలో. ఆడ కృష్ణా జిల్లాలో ఆంధ్రరత్న భవన్ కాడ ఫుల్ జనాలంట వెయిటింగ్ కలవనికి. ఇంతకుముందు లేవంట, ఈగలు కొట్టుకునే అంట. అది నిజమే. అది లాంతర పట్టుకొని నిలబడేటోళ్ళు అంటే అసలు అసలు ఫుల్ లైన్ ఉంటుందంట. లైన్ ఉంటుందంట, ఫుల్ బిజీ అంట. ఒకటి మీకు అవగాహన ఉంది ఈ న్యాయ వ్యవస్థ దీని మీద, తర్వాత ప్రభుత్వాల మీద అన్ని అవగాహన ఉన్నాయి కదా. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు అవుతుందా అన్న? బీజేపీ ఉన్నంత వరకు కాదు. అంటే పొత్తున్నా కానీ తెలుగుదేశం పొత్తున్నా అన్న. ఒక రాజ్యసభ మెంబర్ ఎవరున్నారు ఆయన దాంట్లో? అంబానీ మనిషి ఉన్నాడు. ఓకే. ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ మెంబర్. అది ఎవరు మనం దాని లోపలికి చూస్తలేము. అది ఉన్నంత వరకు ఈయనకేం కాదు. అంబానీ చెప్పిన మనిషికి ఒకరికి రాజ్యసభ మెంబరు వైఎస్ఆర్సీపీకి వెళ్ళి ఇచ్చింది. ఆ రాజ్యసభ మెంబర్ ఉన్నంత వరకు జగన్కి ఏం కాదు. ఇంకో 2-3 సంవత్సరాలు అయిపోతుందిగా. 2-3 సంవత్సరాలు ఇస్తారన్నా, మళ్ళీ ఆయనకే ఇస్తారు. ఏం కావాలని ఇస్తారు. ఆయన బెయిల్ అనేది రద్దు కాదు. అయితే బీజేపీ ఉన్నంత వరకు ఏం కాదు. బీజేపీ ఉన్నంత వరకు జగన్మోహన్కి ఏం కాదు. సేఫ్ సైడ్. మరి పొత్తు ఇవన్నీ ఎందుకని ఇప్పుడు తెలుగుదేశం భయపడిపోయిండు ఈయన కేసులకు. దానికి ఈయన చేసిన అతి పెద్ద పొరపాటు బీజేపీతోని పోవడం. అసలు ఆ పొత్తుని నమ్మచ్చా మరి? ఏది పొత్తుని? నమ్మకమైన పొత్తులాగా అయిపోయింది. నమ్మకం కాదన్న, మార్కెట్లకైతే పోనీ ఏదన్నా చంద్రబాబు నాయుడుకి ఏమన్నా అంటే ప్రమాదం తలపెట్టేలాగా ఏమన్నా చేస్తారా బీజేపీ వాళ్ళు ఇప్పుడు పొత్తులో ఉంటూనే? ప్రమాదం అని అంటే మేము పొత్తుంటే ఆటోమేటిక్గా ఆ జగన్ ఓట్లు జగన్కు పొత్తు వస్తే లేదు జగన్కు లాభం చేసినట్టు కదా. అది ఓకే, ఆ ఈక్వేషన్ ఓకే. నేను అనేది అది కాదు. ఇప్పుడు మామూలుగా ఇంటర్నల్గా కూడా పొలిటికల్గా సపోర్ట్ చేయరంటారా చంద్రబాబు నాయుడుకి? లేదు, చేయరు. రేపు 13 అన్న వెంకయ్య నాయుడు గారినే కోసేసిండ్రు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఒక లెక్కన వాళ్ళకి బ్రెయిన్ ఉన్న వాళ్ళు అసలు వద్దు. రేపు ఎన్డీఏ తక్కువ సీట్లతో ఫామ్ అయితే రేపు ఈయన మాటినట్టు వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈయన ముఖ్యమంత్రి అయితే ఓకే, మాకెందుకు ఆ థ్రెట్? అందుకని ఇలా ఉంచారా? అంతే, పక్కన పెట్టుకున్నారు అంతే, సేఫ్ సైడ్గా. అంతే అంతే, అంతకుమించి ఏం లేదు, ఏం కాదు. కావాలని వ్యూహాత్మకంగా చేసి అంతే. రైట్. ఇంకా మీ పర్సనల్కి వస్తే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన సంకేతాల మేరకు ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి ప్రచారానికి మొదలుపెట్టారా? వరంగల్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఎందుకు ఇస్తుందా అని అయ్యాది. రేవంత్ రెడ్డి గారు నాకు ఇయ్యారు. మరి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మీరు ఇండివిజువల్గా ప్రచారం చేస్తారా? అవునా, కాంగ్రెస్ పార్టీకి దాని సింబల్ ఏం లేదు కదా. కాంగ్రెస్ పార్టీనే బలపరుచుని ఇలా వాడుతున్నాం మేము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే బలపరిచిన కానీ ఎన్ని రోజులు, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని బలపరచుని ఇలా వాడుతున్నాము. ఎంతవరకు వచ్చింది ప్రచారం? బ్రహ్మాండంగా వచ్చింది, గెలుస్తున్నాం. మేము గెలుస్తాయి పేర్లన్నీ వింటారు మీరు. అంతేనా? కౌన్సిల్లో మేఘాకృష్ణారెడ్డి పేరు వింటారు, మహంస రామేశ్వరరావు పేరు వింటారు. కవిత ఇక్కడ ఎందుకు కూర్చుందని అడుగుతా, ఆమె కౌన్సిల్ ఏం పని అంట, తిహార్ జైలు ఉండాలి కదా అంట. చాలా ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది కౌన్సిల్. అసెంబ్లీ వాడు చూడాలి, కౌన్సిలే చూడాలి అందరూ. మిమ్మల్ని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ కాదు, టోటల్ సిండికేట్ అంతా ప్రయత్నం చేస్తుంది. ఆల్రెడీ ఆ ప్రయత్నం స్టార్ట్ చేసింది. మొత్తం సిండికేట్ పార్టీలు అన్నీ కలిసి అన్ని అందరు కలిసి పనిచేస్తారు. మరి అంతమంది పనిచేస్తే గెలుస్తారా? అంతకేముంటారు, జనం తలుచుకుంటే ఏమవుతుంది?
చూద్దాం, అదే అది కూడా ఇంట్రెస్ట్ ఫైట్ కదా, అట్లా కూడా కొట్టాడు ఏమో. ఏ అంత ధైర్యం ఏంటి? అనా అంత ధైర్యం ఏంటి అంటున్నా. మన పోయేదేమన్నది, నాదేమన్నా పోయేది ఉంటేనే భయపడాలి. నా దగ్గర ప్రాణం తప్ప ఏం లేదు పోనీకి. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ కదా? అవును. సో మొత్తం అయిపోయింది ప్రచారం? 99%, 50%. ఇది 3 జిల్లాలు కదా? 3 జిల్లాల్లో వరంగల్, నల్గొండ, ఖమ్మం. నల్గొండ, ఖమ్మం 3 ఇట్లల్లో ఒక్కొక్క జిల్లాకు ఒక 50 ఆఫీసులు కంప్లీట్ చేసిన, అంటే 150 ఆఫీసెస్ కంప్లీట్ చేసిన. కొన్ని విద్యా సంస్థలు కంప్లీట్ చేసిన, యూనివర్సిటీలు కంప్లీట్ చేసిన. నెక్స్ట్ రౌండ్లో ఇంకా మిగిలినాయి చిన్న ఆఫీసెస్, అవి కంప్లీట్ చేయాలి, కాలేజెస్ అట్లా. గ్రాడ్యుయేట్స్లో నిరుద్యోగులు 100% కంప్లీట్ చేసిన. అందులో ఒక 20-30% అటు ఇటు పోతే కానీ 75% మనకే ఉంటుంది. అంటే ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వస్తుందా, ముందే వస్తుందా? నోటిఫికేషన్ అయితే వారం రోజులలో వస్తుంది అన్న. ఎలక్షన్ ఎప్పుడు అంటే జనరల్ ఎలక్షన్ ముందే వస్తుందా ఇది? అటు ఒక 1 వీక్ అటు ఇటు ఉంటుంది. నోటిఫికేషన్ మాత్రం 1 వీక్లో వస్తుంది. ఇవాళకి లాస్ట్ ఓటు నమోదు. ఓకే. ఆన్లైన్ కాదు, హ్యాండ్ టు హ్యాండ్ ఇచ్చేది ఇవాళకి లాస్ట్. రేపటి నుంచి ఎప్పుడన్నా కావచ్చు. సో ముందు ఈ ఎలక్షన్ వస్తుంది అయితే? ఎలక్షన్ అందరికీ 2 నెలలకెళ్ళైనా ప్రచారం చేస్తుంది. అది ఓకే. నీకు లోక్సభ ఎన్నికల కన్నా ఇదే ముందు వస్తుంది అయితే? కావచ్చు, 1 వీక్ అంతే. 1 వీక్ అటు ఇటు. ఈ స్టేట్ అనౌన్స్ చేయాలి, ఎప్పుడైనా అనౌన్స్ చేయొచ్చు. మరి కాంగ్రెస్ అభ్యర్థిని పెట్టి ప్రచారం చేయమంటే? నేనేం చేస్తాను, నేను వెళ్ళిపోయాను ఆల్రెడీ. వర్కర్ కూడా నాకే పని చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా నాకు పని చేస్తారు. నేను ఏ కార్యకర్త వచ్చినా నేను తీసుకుపోయి వాళ్ళకి పని చేపిస్తాను. కాబట్టి వాళ్ళకు అంటే మనకు నా కోసం కాదు, మన అందరం ఖచ్చితంగా మన వేరే అవకాశం లేదు అని. అంటే వేరేవాడు ఎవరు చేసినా అంటాను, వాళ్ళు ఎవరు పని చేయకుండా నేను తీసుకుపోయి పని చెప్పగలుగుతా వాళ్ళకు. వేరేవాడు పని ఎలా చేపిస్తారు అట్లా. నాకు ధైర్యం వచ్చింది మార్కెట్లో. ఫస్ట్ భయం ఉండే, ఈజీగా చుట్టు కొట్టేస్తాం. మీరు దూరాన్ని వాళ్ళకు వ్యూహం ఉంటుంది, అలా ఎలక్షన్ కొట్టేస్తాం, మనం గెలుస్తాం. మనం గెలుస్తాం. డిబేట్స్ అనే పేర్లు మీ కౌన్సిల్ వినబడతాయి ఇక అంతే. అందుకే మీ ఆ సిండికేట్ అంతా రానివ్వదు మిమ్మల్ని. రాని అన్న మజా వస్తుంది వాళ్ళతో కూడా. అందుకని ఈసారి కిషన్ రెడ్డికి నేను కూడా గట్టిగానే పెడతా కదా. కిషన్ రెడ్డి మీద ఫుల్ ఫోకస్ పెడతా. ఇట్లా గెలుస్తాను నేను కూడా చూస్తా. ఎవరికైనా టికెట్ ఇవ్వండి సికింద్రాబాద్లో, ఎవరికైనా టికెట్ ఇవ్వను. ప్రచారం ఎట్లా ఎప్పుడు అంత ఫోకస్ చేయాలి సికింద్రాబాద్ పాలన. ఈసారి చేస్తా. ఎక్కువైపోయింది. ఎవరికైనా ఇవ్వను. నేను చెప్పిన సిండికేట్ క్యాండిడేట్. కానీ ఆ సిండికేట్ క్యాండిడేట్ కిషన్ రెడ్డిని గెలిపించే ప్రయత్నంలో ఉన్నది. సిండికేట్ ఎంపీగా సిండికేట్ క్యాండిడేట్స్ అనాలి మనం. కిషన్ రెడ్డి అంటే సిండికేట్ క్యాండిడేట్. బీజేపీ సిండికేట్ క్యాండిడేట్ ను ఫస్ట్ కొట్టేది బీజేపీ కార్యకర్తలే. రచ్చ కొడతారు కదా, మీరు రాసుకొని. మీరు కాంగ్రెస్ కార్యకర్త, బీజేపీ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు కలిసి కిషన్ రెడ్డిని రచ్చ కొడతారు. కాంగ్రెస్ హైదరాబాద్ చెప్పండి. హైదరాబాద్ ఏంటి ఈసారి కొంచెం ఏమన్నా? ఏముండదు, ఆమె దింపినరు ఆమెను. అవును, ఆమె కాషాయం ముసుగులో ఉన్నటువంటి పెద్ద వ్యాపారవేత్త. ఆ కాషాయం డ్రెస్ చేసుకుంటే రూపాయి ఖర్చు కాదు. జై శ్రీరామ్ అంటే చాలు. ఫిరెంచి హాస్పిటల్స్ అవునా, నా పిల్లికి బిచ్చం పెట్టది. పిల్లికి బిచ్చం పెట్టదు ఆమె. ఎంగిల్ చేయట్లా అన్నది. అరే కరోనా అప్పుడు పీల్చి పిప్పి చేసి మన ఆయనను కూడా అడ్మిట్ చేసిన నేను. ఫస్ట్ పైసలు మాట్లాడినాకనే జాయినింగ్. ఎంత కట్టగలుగుతావు నువ్వు అని అడుగుతారన్న. ఫాదర్ అడ్మిట్ చేసిన నేను. అవునా? మరి సోషల్ మీడియాలో అని చెప్పే అన్ని అబద్ధాలు. సోషల్ మీడియా అంత పుణ్యానికి దొరికింది కదా. పెద్ద టీవీలలో విలువరేమో పైసలు ఉన్నాయని కొంచెం అది డ్రామా యాక్టర్. ఆ డ్రామా కనబడదా అన్న, ఓవర్ యాక్షన్. ఆమె రాజకీయాలు ఏం పని చెప్పు, సన్యాసిని లేకుండా ఉండాలి. రాజకీయాలు ఎందుకన్నా సేవ చేద్దాం అనుకున్నా. ఆమెకు బీజేపీలో ఎస్పెషల్లీ బీజేపీలో పోదాం అనుకునేటోడు ఒకడే. అదే పెద్ద యాక్టర్ బ్యాచ్ పార్టీ అది. అలా పోదాం అనుకుంటుందంటే కేవలం వ్యాపారవేత్తలే. డబ్బులు సంపాదించుకొని డబ్బులు దాచిపెట్టుకోవాలి. వీళ్ళు రూపాయి పెట్టుబడి ఉండదన్న. కార్యకర్త రూపాయి ఇయ్యరు. ఒట్టి జై శ్రీరామ్ నినాదం తప్ప ఏమి ఇయ్యరు వాళ్ళు. కాదు, మాధవిలతో వీడియోస్ చూస్తుంటే కాదు ఆవిడ చెప్పే ఒపీనియన్స్ కానీ అవన్నీ కూడా చాలా వాల్యుబుల్ గా కనిపిస్తున్నాయి. వినబడతాయి. అవునా, సన్నాసులు చెప్పినట్టు కథ. యోగేమన్నా కూడా బుడ్డగోసి పెట్టుకొని మస్తు చెప్పిండు. ఉప్పు కంపూరం ఒక పోలిక రెండు కాదని ఎవడు అన్నాడా? గట్టినే ఉంటుంది ఇది కూడా. అంటే ఆమె చాలా ఉన్నత విలువలతో కాదు చెప్పేది, ఉన్నతమైన విలువలతో కూడినటువంటి సందేశం ఇస్తున్నారు కదా ఆవిడ. అన్న రాజశేఖర్ రెడ్డి గారు ₹1 డాక్టర్. ఒక రామ్నగర్ ఒక దవాఖాన ఉందన్న, ₹1 డాక్టర్. ఇప్పుడు కూడా మందులు కూడా ఇచ్చి పంపుతారు, ఏదో ట్రస్ట్ పెట్టి. రామ్నగర్ పెద్ద లైన్ ఉంటుంది పొద్దున.
నువ్వు విరంచి హాస్పిటల్ ఎందుకు పెట్టావు అట్లా? నువ్వు చెప్పుడొద్దు, నువ్వు ఎంతమంది ఫ్రీగా ఇచ్చినావు? నీ సిఆర్ఆర్ ఫండ్స్ ఉంటాయి కదా, కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్, దేన్ని ఖర్చు పెట్టినావు లెక్క చెప్పు. నీ ఎన్ని ఇంటర్వ్యూలలో చెప్పినావు దాని గురించి? మాసంలో అవుతే క్వశ్చన్ చెప్తామన్నా. మరి కొంచెం చాలా ఆదర్శంగా ఉన్న మహిళ ఏం చెప్తుంటారు అన్నా? సోది ఎవరైనా చెప్తాను, సోది దాంతే ఉన్నది. సోది జైలుకు పోయించిన కూడా చెప్తాను. నేను అడిగే సింపుల్ లాజిక్ ఒకటే క్వశ్చన్. సిఎస్ఆర్ ఫండ్స్ వస్తాయి, అవును హాస్పిటల్ అవును, ఏ కార్పొరేట్ సంస్థకైనా వస్తాయి కదా, వస్తాయి కదా. అవును. సిఎస్ఆర్ ఫండ్స్ నువ్వు దేనికి ఖర్చు పెడతాను? నువ్వు ఎన్ని ఇంటర్వ్యూలలో చెప్పినావు? ఆడిటింగ్లో దొంగలేకల్లా చూపించుడు కాదు ఇది. అలా ఏం చేయరానా? పుణ్యానికి జనము మోడీ మీటింగ్ ఈ మీటింగ్ అని అంటే వస్తారు భక్తులు, ఆ భక్తులకు చూపించుకుంటారు, ఆ భక్తులకు కావాల్సిన భాష మాట్లాడతారు. కాదు, విచిత్రంగా ఏంటంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు టికెట్లు ఫైనల్ చేసిన కానీ లేదా ఇతరత్ర కానీ కొంచెం అటు చూస్తారు కదా. ఆవిడ పార్టీలో చేరకముందే టికెట్ అనౌన్స్ చేశారు కదా ఆవిడకి. రాజాసింగ్ ఆయన కావాలన్నాడు, ఆయన కూడా కాదని ఆవిడకి ఇచ్చారు. లాబింగ్ రాజాసింగ్ ఉన్నాడు, ఆ పార్టీలో వెళ్ళిపోతాడు. బీజేపీలో ఉన్నాడు రాజాసింగ్, వెళ్ళిపోతాడు. బై ఎలక్షన్ పక్క గోషమాయలో ఈమెకి డిపాజిట్ రాదు ఆడ. ఈమె ఎన్ని వేషాలు వేసినా డిపాజిట్ రాదు. ఈమె పెద్ద హిపోక్రటిక్ అన్న, పెద్ద వేషధారి, పెద్ద నటన, ప్రమాదకరమైన వ్యక్తి. అంటే ఎట్లా తెలిసి చెప్తున్నారా లేదా రాజకీయ ప్రత్యర్థి విమర్శిస్తున్నారా? ఆమెకేం రాజకీయ ప్రత్యర్థి అన్న? ఆమె రాజకీయ ప్రత్యర్థి ఎట్లయితే అంటే బీజేపీ రాజకీయ ప్రత్యర్థి, కాంగ్రెస్ ప్రత్యర్థి లేదు ఆమె. ఈమె 3 నెలల క్రితం ఎవరో తెలియదన్నా. 3 నెలల్లో వచ్చింది. ఎప్పుడైతే విరంచి హాస్పిటల్ ఫస్ట్ నేను స్వయంగా నేనే బాధితుంది దానికి, మా ఫాదర్ని తీసుకుపోయి. అట్లా చాలామంది మాట్లాడారు, ఒకళ్ళిద్దరు కాదు, చాలామంది మాట్లాడి చాలా వాయిదులు బాగా. ఈమె ఒకటే నీతులు చెప్పుకుంటూ పోతా ఉన్నది. కానీ నువ్వేం చేసినావు అది చెప్పారు. అది ఇన్ని రోజులు నువ్వు ఏం కమిట్మెంట్ చేసినావు, నువ్వు ఏం సేవ చేసినావు సమాజానికి, నువ్వు ఏం పోరాటం చేసినావు ప్రతిపక్షాల పార్టీల పైన, నువ్వు ఏం సోషల్ ఆర్గనైజేషన్ నడిపినావు, అవి చెప్పాలి కదా. నీతులు చెప్పుకుంటూ పోతారు అవి. నేను నీతులు ఇవి ఎందుకు కథ అని బీజేపీలో జాయిన్ కాగానే షాక్ అయిపోయినా. అంత తొందరగా బీజేపీ రాజకీయాలు పోవాల్సిన అవసరం ఏముందన్న? మరింత సేవ చేయొచ్చు. లేదు అట్లా అదే అవసరం. సేవ చేస్తాను తిట్లు మొదలు పెట్టే అక్బర్ ఓవైసీ అవసరమా అన్న? భాష మనకు అవసరమా? సో అసదుద్దీన్ ఓవైసీ మళ్ళీ ఎంపీనా? అంతే, ఈమెను పెట్టిందే అనుకో. హిందూ ముస్లింలు తెచ్చిపోతారు, ముస్లింస్ అటు పట్టేస్తారు. బక్రా ఏమి ఆడ అంతేనా? బలికా బక్రా. కాంగ్రెస్ కాంగ్రెస్కి వచ్చారు. కాంగ్రెస్ రెగ్యులర్ 80,000 లక్ష ఓట్లు రెగ్యులర్గా వస్తాయి. 80,000 వస్తాయి. వాళ్ళిద్దరి మధ్య కొంచెం పోటీ ఉంటే మీరు ఏమైనా గెలిచే అవకాశం ఉందా? మాకేముండదు అన్న, మేము ఫైట్ ఎంత చేస్తాం ఆడ లేదు. కానీ ఈయన ఆడ అమ్మనుల్లా ఖాన్ కొడుకు సపోర్ట్ చేస్తే బాగుంటుంది. మాకు క్యాండిడేట్ పెట్టకుండా ఫైట్ తగ్గఫర్ ఉంటుంది. ఈవెన్ పెట్టింది ఏంటంటే హిందూ ముస్లిం రెచ్చగొట్టడానికి. రాజాసింగ్ మున్పటి లెక్క మాట్లాడతలేడు కాబట్టి ఈమెతోనే రెచ్చగొడితే హిందూ ముస్లింలు వన్ సైడ్ అవుతారు. ఎంఐఎం ఇదే గెలుస్తుంది. ఎంఐఎంకు కావాల్సింది కూడా ఈ క్యాండిడేటే. ఓకే. సో ఫైనల్గా రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ 100 రోజుల్లో సుమారు 100 రోజులు అయింది. ఎన్ని మార్కులు ఇస్తారు 100కి? 100కు 35 మార్కులు పాస్. అంతే 3 పథకాలు 30 మార్కులు 5 గ్రేస్ నేనే కలిపిన. పాస్ చేయడానికి పాస్ చేయకపోతే మళ్ళీ కాంగ్రెస్ లీడర్గా మళ్ళీ ఇబ్బందేనా? అంతే. సో మరి పాస్ అయితే రేపు ఎగ్జామ్లో 14 అని అంటున్నారు, మరి 14 గెలవాలంటున్నారు. లేదు అన్న, మీరు రేవంత్ ముఖ్యమంత్రిగా అన్నారు. అవును, మీకు ఎంపీ ఎలక్షన్ వస్తాక వేరే ఉంటుంది. నేను ఏం చెప్పినాను? కాంగ్రెస్ కిషన్ రెడ్డి టార్గెట్. కిషన్ రెడ్డి ఈసారి టార్గెట్ మాకు. ఓకే, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించి తీరుతాం, అలా డౌటే లేదు. సికింద్రాబాద్లోనే ఉంటాను. ఈసారి వరంగల్ తక్కువ పోతా. కిషన్ రెడ్డి మాత్రం ఈయన సంగతి ఎంత, ఈయన డ్రామాలు ఎక్కువ అయిపోయినాయి. సరే రైట్. అయితే మొత్తానికి రేవంత్ రెడ్డిని పాస్ చేశారు 100%. 5 మార్కులు కలిపి. ఆయన నాకు కలపడు కానీ ఆయన కలిపిన. రైట్. మరి సపోర్ట్ కావాలని అడుగుతావు మరి వరంగల్? నేను అడిగా, నాకెందుకైనా సపోర్ట్. మరి ఆడ పిసిసి అధ్యక్షుడు కదా. నాకు అవసరమే లేదు. నేను ఆయనకు సపోర్ట్ చేసిన అని ఇట్లల్లా. సో ఎవరు ఆయన నాకు భారం, ఆయన నాకు బాకీ ఉండాలి కానీ ఆయన బాకీగా పోను. సో రేవంత్ రెడ్డి సపోర్ట్ లేకుండానే ఎమ్మెల్సీకి గెలవాలి, ప్రజలు గెలిపియాలి. చూద్దాం ప్రజలు గెలిపిస్తారో లేదో. అన్న నాకేమొద్దు, నాకేం కాదు చెప్పి ఎమ్మెల్సీ నేను ఏం చేసుకునేది ఉందో. నాకు అన్నీ ఉన్నాయి, దేవుడు అన్ని ఇచ్చిండు. నాకు ఇస్తే
వాస్తవాన్ని వాయిదాలు వినిపిస్తా, గెలిపేయకుండా రోడ్డు మీద వినిపిస్తా, అంతే. సో ఇస్తే చట్టసభల్లో వినిపించవచ్చు, కొద్దిగా రికార్డ్ అవుతాయి కదా, అంతే. ఆ? లేకుంటే రోడ్డు పైన వినిపిస్తా, ఏమన్నా సో ప్రజలే ఆలోచిస్తాం, ప్రజలు ఆలోచించి అంతే. జడ్సన్ గారికి ఓట్లు వేస్తారా, వేసి గెలిపిస్తారా మండలిలో లేదనేది చూద్దాం. అంతే. రేవంత్ రెడ్డి సపోర్ట్ లేకుండా మీరు గెలవటం అనేది ఒక చరిత్ర గెలిస్తే. అంతే. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్.